आदाब दोस्तों, मैं परवेज़ अहमद। आप देख रहे हैं आरटी क्राइम न्यूज़। आज सनत नगर पुलिस स्टेशन में एसआई एन कृष्णा गौड़ के रिटायरमेंट प्रोग्राम बड़े ही धूम से मनाया गया है। इसमें मेहमान खुसूसी बालनगर जोन के एसीपी जी हनुमंतराव ने शिरकत किया है। ये प्रोग्राम सनत नगर पुलिस स्टेशन के एसएचओ के श्रीनिवासलू के ज़ेरे निगरानी में किया गया है। इसमें सनत नगर पुलिस स्टेशन के पूरा स्टाफ भी मौजूद रहा। आइए देखते हैं आरटी क्राइम न्यूज़ की एक खास रिपोर्ट। ऐसे ही मज़ीद तफसीलात देखने के लिए आरटी क्राइम न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। నేనైనా రాధాకృష్ణ అయినా మన సీన్ అయినా నాయకుడు అయినా ఇంకా మన జవాన్ ఎవరైనా కానీ బట్ ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక కార్డు మాత్రం మ్యాండేటరీ. సో కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, రిటైర్మెంట్ అవుతుంటాయి. ఈ జర్నీలో ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, రిటైర్మెంట్ అవుతాయి. కాకపోతే మన జర్నీ ఎట్లా సాగింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చే అలవాటు బాగుంది. ఎప్పుడన్నా ఇంట్లో కూడా మరి యూజ్ చేస్తాడేమో. అటువంటిది ఏమన్నా అంటే మీరు కూడా కొంచెం అంటే యాక్సెప్ట్ చేయాలని చెప్పి మేడంకు కానీ పిల్లలకు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఏదైనా ఒక వ్యాపకం చూసుకోవాలని ఇందాక కూడా మనం చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్. రిటైర్మెంట్ తర్వాత పోలీసులో ఎంతసేపు మైండ్లో ఉద్యోగంలో ఉన్నంతసేపు ఇంటికాడున్నా లీవ్లో అయినా ఏడవైనా కూడా ఈ ఉద్యోగమే మైండ్లో తిరుగుతుంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ, పనులు ఎక్కువ, మనకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏం అడుగుతారో ఎస్ఐ ర్యాంక్ నుంచి ఇంకెక్కువ ఉంటుంది. ఫైల్ అని అదే అని సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్, ఒక సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్ సార్ ఉద్యోగం చేసాం. ఆ రోజున లేదు, నా డిపార్ట్మెంట్ నాకు కాపాడింది, నా పిల్లలను కాపాడింది. ఇంతమంది దాని నుంచి ఇంతవరకు జీవనం పొందుకుంటూ వచ్చినాం, అంత మంచిగా చేసుకుంటూ వచ్చినాం. ఇది ఒకటి ఏంటంటే కన్నతల్లి అక్కడ చూసింది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ తర్వాత కూడా అదే విధంగా ఇదంతా మన శాతం వల్ల సజెషన్స్, ఇన్స్పెక్టర్ సార్ వల్ల సజెషన్స్, వీళ్ళందరి సజెషన్లు కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఎక్కువ మటుకు నాకు 100% నేను ప్రయత్నం చేస్తా. లేజీ ఉండే మనిషి అయితే కాదు, అదైతే 100%. కానీ అవి చిన్న ఏమంటుందేమో నాకు తెలియదు. ఒక 2-3 నెలల దాకా రెస్ట్ తీసుకుందామని ఉంది. ఆ తర్వాత ఏదో చేస్తా ఉన్నాను. ఇక సార్ కూడా అప్పుడప్పుడు రమ్మంటారు. ఎందుకని చెప్పానంటే రిటైర్ పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు డెఫినెట్ గా సంఘంలో ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దగ్గరకు వస్తారు, మనకు నాలెడ్జ్ ఉంటుంది. హౌ టు ట్యాకిల్ విత్ సిచ్యువేషన్ పరంగా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, సిచ్యువేషన్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు రాజకీయంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సర్పంచ్ అవుతారా, హైదరాబాద్ లో కార్పొరేటర్ అవుతారా, ఏదో ఒకటి చేయాలి. మంచి ఫామ్ హౌస్ లాంటిది కట్టుకొని కుటుంబ పరంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సొసైటీ సేవ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం వద్దు. థ్యాంక్ యూ. నేను మాట్లాడడం అనేటువంటి సముచితమే. ఎందుకంటే 2009లో నేను రాజేంద్ర నగర్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యి టీచర్ నుంచి రాజేంద్ర నగర్ ఎస్ఐగా పోయినప్పుడు కృష్ణగౌడ్ అక్కడ క్రైమ్లో హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాం అనుకుంటా. హెడ్ కానిస్టేబుల్గా ఉండే ఎస్ఐ ఆండూరు మండలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జన్మించారు సార్. 7th క్లాస్ వరకు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేశారు. 10th క్లాస్ విలియం మున్ స్కూల్